వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. రాజకీయ నాయకుల నాటకాలకు కాదేది అతీతం. ఉదయనిధి స్టాలిన్ సనాతన హైందవ ధర్మాన్ని వైరస్తో పోల్చాడు. ఇక ఆయన క్రిస్టియన్స్కి ఎప్పుడూ మద్దతుగానే ఉంటాడు. అలాగే దీంతో పాటు ముస్లిం సంతుష్టీకరణ రాజకీయాలు చేస్తాడు. ఈయన హిందువులను బాగా ద్వేషిస్తాడు. ఇది చాలా సందర్భాల్లో మనం చూసాం. ఈయన నాటకాలు ఓట్ల కోసం మరొకసారి బయటపడ్డాయి. సింధూరాన్ని మళ్ళీ అవమానించాడు. ఒకసారి వీడియో చూపిస్తా చూడండి. ఆయన సింధూరాన్ని ఎంత బాగా చంపేసుకుంటాడో చూడండి. ఆయన ముఖంలో ఒక నవ్వు లేదు. సనాతన హైందవ ధర్మం గుడిలో పూజ చేస్తున్నామనే ఒక నిబద్ధత లేదు, ఏది లేదు. ఓటు బ్యాంకు కోసం హిందువులను నమ్మించడం కోసం బొట్టు పెట్టుకొని ఆ పూజలో 2 నిమిషాలు నిలబడి అక్కడే మళ్ళీ సింధూరాన్ని అవమానిస్తూ వెంటనే తుడిచేశాడు. ఇలాంటి నాయకుల పాలన ఈరోజు తమిళనాడుకు అవసరమా? సనాతన హైందవ ధర్మాన్ని కూడా సినిమాలో షూటింగ్ కోసం ఉపయోగించినట్టుగా ఉపయోగిస్తూ క్షణాల్లోనే తుడిపేసే వీళ్ళని ఎన్నుకొని ఈ దేశాన్ని ధర్మాన్ని ఎలా కాపాడుకోగలుగుతాం? ఓటేసే తమిళనాడు అన్నలారా ఒక్కసారి ఆలోచించండి. నిజంగా సనాతన హైందవ ధర్మాన్ని దేశాన్ని ఎవరు రక్షిస్తారనిపిస్తే వాళ్ళకు మాత్రమే ఓటేయండి. ఏమంటారు, వాచ్లు ఇస్తారనో, పైసలు ఇస్తారనో, సెల్ ఫోన్స్ ఇస్తారనో, ఇలా దొంగ నాటకాలు ఆడతారనో అని కాదు. సింధూరానికి అవమానం చేసిన వాళ్ళు గెలిపిద్దామా ఓడిద్దామా అనేది మీరే డిసైడ్ అవ్వండి. జై హింద్, జై భారత్. రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా ఈ మంత్ శాలరీస్కి, రెంట్ కట్టడానికి, కరెంటు బిల్లుకి, వీటికి చాలా ఇబ్బంది పడుతున్నాం. దయచేసి సహాయాన్ని అందించి ఈ ఛానల్ని నిలబెట్టడం కోసం మేము చేస్తున్న పోరాటంలో మాకు శక్తులుగా బలాన్ని ఇవ్వండి. ఇస్తారని ఆశిస్తున్నాను. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.